మాది చాలా చిన్న ఛానల్ అయినా సబ్స్క్రైబ్ చేసుకోమని అడగట్లేదు. ఎందుకంటే మాకు కావాల్సిన సబ్స్క్రిప్షన్ కాదు. భారత్ మాతాకి చెయ్యని ప్రతి భారతీయుడు వేసే కామెంట్ మాకు కావాలి. ఇది మాకు కొన్నంత బలాన్ని ఇస్తుంది మా గుండెల్లో. దయచేసి గుండెల మీద చేసుకుని భారత్ మాతాకి చెయ్యని కామెంట్ చేయండి. రీసెంట్గా షబాజ్ షరీఫ్ పాకిస్తాన్ తాలూకా మనిషి ఒక బిగ్గెస్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అదేంటయ్యా అంటే, ఆ రోజు ఆపరేషన్ సింధూర్ జరిగిన రోజు మేము ప్రార్థనలన్నీ పూర్తి చేసుకుని పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఇండియా మీదకి యుద్ధానికి సిద్ధమవుతున్న టైంలో మాకు న్యూస్ అందింది. అదేంటంటే బ్రహ్మోస్ని భారత్ బయటికి తీసింది, దాన్ని ఉపయోగించుకుని మన మీద బాంబుల వర్షం కురవబోతోంది. ఈ విషయం నాకు అప్పుడు తెలిసిన తర్వాత నేను చాలా సీరియస్ నిర్ణయాలు తీసుకున్నాను అన్నాడు. వాజా ఆషిఫ్, ఇతను పాకిస్తాన్ యొక్క డిఫెన్స్ మంత్రి. గత 30 సంవత్సరాల నుంచి మేము ఈ డర్టీ జాబ్ని చేస్తున్నాము. అంటే అమెరికా వాడి దగ్గర తీసుకున్న డబ్బంతా మేము తీసుకుని తీవ్రవాదులను మేము తయారు చేస్తూ ఉంటాం. తాలిబాన్ అనబడే ఒక గ్రూప్ కూడా మేము తయారు చేసిన తీవ్రవాదులే. ఇవాళ కూడా ఇదే పని మేము చేస్తున్నాం అని చెప్పి ఓపెన్గా స్వయంగా ఒక మీడియా ముందు ఒప్పుకున్నాడు. ఇవాళ వార్తలు ఏంటంటే, ఇష్కియాదన్ పాకిస్తాన్ యొక్క ఫారెన్ మంత్రి, ఈయన అల్ జజీరా అనబడే ప్రముఖ పత్రిక, చాలా ఫేమస్ అది, వాళ్ళకు ఒక టీవీ ఛానల్ ఉంది. ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రిపోర్టర్ అడిగాడు, ఏమంటే ఆపరేషన్ సింధూర్ జరిగింది కదా, ఇందులో భారత్కి మీకు మధ్య చాలా పెద్ద యుద్ధం జరిగిందని అందరూ అనుకున్నారు, అణుయుద్ధం వైపు వెళ్తుందని కూడా మేము భావించాం, మరి సడన్గా అయిపోయింది ఏంటి, ఇందులో అమెరికా యొక్క రోల్ ఏంటి అని అడిగాడు. సింపుల్ క్వశ్చన్. అయితే ఆయన ఏమన్నా తెలుసా, అబ్బాయి లాంటిది ఏం లేదండి, ఇండియన్ మిలిటరీని సంప్రదించాము, అమెరికా వాళ్ళు ఇట్లా చెప్తున్నారు, మరి ఏం చేయాలని మేమే సంప్రదించాము, ఇంటర్ఫిరెన్స్ అనేది వేరే వాళ్ళ ఇంటర్ఫిరెన్స్ ఉండకూడదు అని మోడీ చెప్పారు, లేదంటే మా దాడులు కొనసాగుతూనే ఉంటాయని చెప్పింది ఇండియా, అమెరికా, యూకే, సౌదీ అరేబియా చెప్పిందని మాకు చెప్పకండి, మీకేం కావాలి, మీకు యుద్ధం కావాలా మేము ఇస్తాం, లేదు శాంతి అంటారా, శాంతి మేము ఇస్తాం అని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, దయచేసి దాడులు ఆపేయండి అంటే అప్పుడు భారతీయులు దాడులు ఆపేశారు అంటూ క్లియర్గా ఈ మీడియా ముందు ఆయన ఒప్పుకున్నాడు. ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, దీనికి షబాజ్ షరీఫ్, ఖ్వాజా ఆసిఫ్, ఇప్పుడు ఇష్కియాదర్, వీళ్ళందరూ కూడా టాప్ పొజిషన్లో ఉన్నటువంటి నాయకులు. వీళ్ళు తమ తప్పుల్ని ఇంత క్లియర్గా ఒప్పుకోవడం ఏంటి? ఇదంతా విన్న తర్వాత డొనాల్డ్ ట్రంప్ పరిస్థితి ఏంటి? పచ్చి అబద్ధాలు. అంటే ఆపరేషన్ సింధూర్ని కొన్నాళ్ళ నుంచి ఒక 50 సార్లు చెప్పాడు, అణుయుద్ధం రాకుండా నేనే ఆపాను, నేను చెప్పడం వల్ల ఆగిపోయారు, నోబెల్ బహుమతి నాకే ఇవ్వాలి, ఇదే అవుతూ ఉంటాడు ఆయన. ఇవాళ వీళ్ళందరూ కూడా డొనాల్డ్ ట్రంప్ ప్రమేయం అనేది దీంట్లో కొంచెం కూడా లేదు అని క్లియర్గా చెప్తున్నారు. పరిస్థితి ఏంట్రా అంటే, డొనాల్డ్ ట్రంప్ యొక్క మెంటాలిటీ ఇతను ఎట్లా అయిపోయాడంటే, 2017లో మనం చూసిన ట్రంప్ వేళ్ళు, తర్వాత కరోనా రావడము, వ్యాక్సిన్స్ వేసుకున్న తర్వాత ఇతను మానసిక పరిస్థితి ఏమైనా చెడిపోయిందా, ఇదేమన్నా మెంటల్ ఎక్కిందా అని అయితే అనిపిస్తుంది చాలా మందికి. ఒక విషయంలో మాత్రము చాలా క్లియర్గా ఉన్నాడు. ఇప్పుడు ఒక దేశం యొక్క నాయకుడు అన్నారనుకోండి, ఇతని ఫ్రెండ్, వెంటనే ఆ దేశమే అతనికి ఫ్రెండ్లీ కంట్రీగా మారిపోతుంది. అలాగే ఇంకొక దేశం యొక్క నాయకుడు తనకు శత్రువు అనుకోండి, ఆ యావత్ దేశం కూడా డొనాల్డ్ ట్రంప్ యొక్క శత్రువు. ఎగ్జాంపుల్ పాకిస్తాన్. ఈ ఫేక్ మార్షల్ అసీం మునీర్, ఇతను క్రిప్టో కరెన్సీ అన్నాడు, మీ కంపెనీలో పెట్టుబడులు పెడతామన్నాడు, పెట్టాడు. క్రిప్టో కరెన్సీలో డొనాల్డ్ ట్రంప్ యొక్క పుత్రరత్నాలు $5 మిలియన్ అమెరికన్ సంపాదించుకున్నారు, చాలా చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నారు. కాబట్టి షాబాజ్ షరీఫ్, అసీం మునీర్ నా క్లోజ్ ఫ్రెండ్స్, పాకిస్తాన్ నా ఫ్రెండ్లీ అయిపోయిందిగా, క్లోజ్ అక్కడతో. సింపుల్. నాకు సాయం చేసావంటే నేను ఎంత దూరమైనా వెళ్తాను. అదే భారత్, మోడీ, ట్రంప్ ఏం చెప్పినా వినట్లేదు. ఫోన్ చేసి మోడీ గారు ఆపరేషన్ సింధూర్ నేనే ఆపాను అని చెప్పి ఒక చిన్నపాటి స్టేట్మెంట్ ఇవ్వండి, ఇది చాలు అంటే మోడీ అసలు యాక్సెప్ట్ చేయాల. మీతో నేనే మాట్లాడలేదు కదా. ఇప్పుడు జయశంకర్ స్వయంగా చెప్తున్నారు, ఆ వార్ రూమ్ లో మోడీతో నేను కూడా కూర్చున్నాను, జేడీ వ్యాన్స్ పదే ఫోన్లు చేస్తున్నాడు, మోడీ అసలు అటెండ్ అవ్వనన్నారు, మాట్లాడడానికి అది ఇష్టపడలేదు. సో నేనే కాల్ తీశాను, పాకిస్తాన్ వాళ్ళు ఏదో పెద్దగా చేయబోతున్నారు అంటే ఇది మోడీ కన్వే చేస్తాను అంటే అలాగా చేయనివ్వండి. వాళ్ళు ఏం చేస్తారు, చేయనివ్వండి. పాకిస్తాన్ పడే దేశమే ఆ తర్వాత ఉంటుందా అని మోడీ అడిగినటువంటి ప్రశ్న. సో ఒకవేళ జరిగి ఉంటే పిఓకే ఈరోజు ఇండియన్ ఆర్మీ ఉండేది, అవునా కదా? సో ట్రంప్ చెప్పే అబద్ధాలు, ఇతను అమెరికా ప్రజల్ని ఎట్లా వాడుకుంటున్నాడు, ఇతని మానసిక పరిస్థితి ఏంటా అనేటువంటి ప్రశ్నలు వస్తున్నాయి. కాబట్టి ఏంటంటే, ఆపరేషన్ సింధూర్లో అమెరికా ఇన్వాల్వ్మెంట్ లేదు అనేసి కంప్లీట్గా గాలి తీసేసింది పాకిస్తాన్ ట్రంప్ది ఇండైరెక్ట్గా.